ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ ముందడుగు. సూర్యగిరిని నరేంద్రుడు పాలించేవాడు రాజ్యంలోని ప్రజల కోసం. కోట గోడమీద ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశాడు. ప్రతిరోజూ దాన్ని తెరిచి చూసేవాడు మహారాజు. జనం చెప్పిన సమస్యల మీద విచారణ చేసి తగిన చర్యలు తీసుకునేవాడు. ఆ రాజ్యంలో చిన్న దుకాణం పెట్టుకున్న రామయ్య ఒక ఫిర్యాదు రాశాడు. దాంట్లో, మహారాజుకు నమస్కారం. మేము చిరు వ్యాపారులం. కోటలో పనిచేసే కొంతమంది మా దుకాణానికి వచ్చి ఉచితంగా సరుకులు తీసుకెళ్తున్నారు. ఇవ్వకపోతే మా తూకంలో మోసముందని మీకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు. నాలాంటి చిన్న వ్యాపారస్తులందరితోనూ ఇలాగే ప్రవర్తిస్తున్నారు అని రాసి ఉంది. అది చదివిన మహారాజు మరుసటి రోజు మారువేషంలో రామయ్య కొట్టు దగ్గరికి వెళ్ళాడు. నేను మహారాజుని. కోటనుంచి వచ్చిన వారికి ఎప్పటిలా సరకులు ఇవ్వు అని చెప్పాడు. అలాగేనంటూ బదులిచ్చాడు రామయ్య. కాసేపటికి కోటలో పనిచేసే శివయ్య వచ్చి డబ్బులు ఇవ్వకుండా పంచదార, బియ్యం కావాలని బెదిరించాడు. అంతలోనే చాటుగా ఉన్న భటులు వచ్చి శివయ్యను బంధించారు. మహారాజు రామయ్యని కూడా కోటకు రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. సమావేశం ఏర్పాటుచేసి, ఎందుకలా ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నావు అని గద్దించాడు మహారాజు. భయపడిన శివయ్య కొందరు సహాయమంత్రుల పేర్లు చెప్పాడు. ఇక చేసేదేం లేక వాళ్ళు తప్పుని ఒప్పుకున్నారు. అందర్నీ ఖైదులో పెట్టించాడు మహారాజు. నష్టపోతున్నామని తెలిసినా చాలామంది భయంతో బయటికి చెప్పరు. రామయ్యలా ఎవరో ఒకరు ధైర్యం చేసి ముందడుగు వేసినప్పుడే సమస్య తీరుతుంది అని అతన్ని అభినందించాడు నరేంద్రుడు.